మనిషి మార్పుకై దేవుని దీర్ఘశాంతం. మనిషి మారడానికే దేవుడు దీర్ఘశాంతం, సుదీర్ఘమైన శాంతమును వహిస్తున్నాడు అన్నదే ఈ సమాజంలో ఎంతమందికి తెలుసు? దుష్టుడు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు వెంటనే శిక్ష కలగకపోవటం వలన దేవుడు అన్నవాడే లేడు, నేను చేసిన తప్పుకు ప్రశ్నించేది ఎవడు అని వెర్రవిగి ప్రవర్తించే పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో మనకు కనబడుతున్నాయి. ఒక మనిషిని గాయపరచటం, ఒక మనిషిని చంపటం, ఒక మనిషి జీవితాన్ని కోల్చటం, ఇలా ఎన్నో దారుణాలు సమాజంలో మనకి నిత్యము కనబడుతున్నప్పటికీ ఎందుకు దేవుడు స్పందించటం లేదు? దేవుడు ఉంటే ఎందుకు వారి పట్ల శిక్ష అమలు చేయటం లేదు అనే ఒక సందేహం దేవుని నమ్మని నాస్తికులలో, బైబిల్ను ప్రశ్నించే హేతువాదులలో కలుగుతూనే ఉంది. నిజానికి ఆయన శాంతము వహించడానికి గల కారణం వారిని శిక్షించలేక కాదు. ఆయన తలుచుకుంటే ఒక క్షణములోనే వారు ఊపిరిని ఆపేయగలడు. నా ముందు మాట్లాడగారు దీర్ఘశాంతం, మనల్ని కన్నందుకు పిల్లలుగా మన మీద ఉన్న వాత్సల్యం, వీటన్నిటిని బట్టి తన కోపాన్ని అణుచుకుంటున్నాడు ఆయన. మనం గర్భంలో కన్న మన పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళని గద్దిస్తాం, ఇంకా అల్లరి చేస్తుంటే కాస్త గట్టిగా మందలిస్తాం, ఇంకా వాళ్ళు మాట వినకపోతే అప్పుడు మన చెయ్యి ఎత్తుతాం వాళ్ళ మీద. చేసిన మొదటి తప్పుకే మనం వాళ్ళ దండించం, హెచ్చరిక చేస్తాం. వారు తమ మార్గాన్ని మార్చుకోవాలి అని వాళ్ళకు ఉపదేశిస్తాం. ఇంకా మారకపోతే బెత్తాన్ని వాడుతాం. మనుషులుగా మనము కన్నా మన పిల్లల పట్ల ఎంతటి శాంతమును వహిస్తున్నప్పుడు దేవుడు మనందరికంటే అత్యంత కృపావాత్సల్యములు గలవాడు అని చదువుకున్నాం మనం. కనుక దుష్టుడు దుర్మార్గుడుగా మరణించాలి అన్నది కాదండి ఆయన ఉద్దేశం. వాడు దుష్టుడిని తెలుసు, వాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని తెలుసు, కానీ వాడు ఇంకా ప్రాణం ఎందుకు నిలబడి ఉంది అంటే వాడు దుష్టుడుగా చచ్చి పాతాళానికి పోకూడదు, వాడు దుష్టుడుగా మరణించి తనకు శాశ్వతంగా దూరం కాకూడదు అని ఉన్నతమైన ఆలోచనతోనండి వారిని సహిస్తున్నాడు ఆయన. ఎహెచ్కేలు గ్రంథంలో అన్నమాట చదువుదాం, 33వ అధ్యాయం 11వ వచనం. ఎహెచ్కేలు గ్రంథం, బైబిల్ చూద్దాం ప్రియులారా. ఎహెచ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. దేవుడు వారితో చెప్పమంటున్నాడు, దుష్టులైన వారితో, ఆయన మీద తిరుగుబాటు చేసే పిల్లలతో చెప్పమంటున్నాడు. ఏమని? నా జీవము తోడు దుర్మార్గుడు సమాజంలో దుష్టుడుగా బ్రతికి మరణించటం వలన నాకు సంతోషం లేదు అంటున్నాడండి. ఒక తండ్రి మనస్సు మనకు కనబడుతుంది కదా. ఏమండి? దుర్మార్గుడు మరణము నొందుట వలన సంతోషము లేదు నాకు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. చేంజ్, మార్పు, బ్రతుకులలో మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. కనుక నువ్వు చేసిన దుష్టత్వాన్ని కూడా కొన్ని సందర్భాల్లో సహిస్తున్నాడు. మన గర్భాన పుట్టిన పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళు చావాలి అని మనం కోరుకోం. ఎంతవరకు చేతనైతే అంత గట్టిగా వాళ్ళని మందలించడానికి చూస్తాం కదండి. ఎందుకంటే కన్న మమకారం,
రక్తపాశం, వాళ్ళకి మనకి అనుబంధంగా ఉంది కనుక వాళ్ళు దూరం చేసుకోవడం మనకి ఆ వేదన సహించలేం. అందుకు బైబిల్లో తన మనస్సును రాస్తున్నాడండి. బైబిల్ అంటే మత గ్రంథం కాదది. ఈ సమాజానికి తన మనస్సులో దాగి ఉన్న సంగతులను సంపూర్ణంగా వ్రాయించి ఇచ్చిన దేవుని మనస్సైన గ్రంథం అది. తన మదిలోని ఒక మాటలను ఒక ప్రియురాలికి ఎలాగైతే ప్రియుడు ఒక ఉత్తర రూపంలో రాసి ఇస్తాడో అలాగే బైబిల్ కూడా సర్వమానవాళికి అనగా తన పిల్లలైన వారికి దేవుడు వ్రాసి ఇచ్చిన పుస్తకం. ఇవి నా ఉద్దేశాలు, నా మనస్సులోని మాటలు. వీటి ప్రకారంగా బ్రతకండి పిల్లలారా. ఎందుకంటే ఆ ఒక్క దుర్మార్గుడు కూడా చావటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు, మనస్సు త్రిప్పుకోడి, మీ దుర్మార్గతను వదిలేయండి పిల్లలారా, మీ మనస్సును మార్చుకోండి పిల్లలారా. ఎందుకు చచ్చిపోతారో చెప్పండి, ఇది ప్రభువు యెహోవా వాక్కు అంటున్నాడండి యెహెజ్కేలు గ్రంథంలో. అంటే దుష్టుడుగా మరణించి నరకానికి వెళ్ళిపోతే ఇక అతని ఆత్మ దేవుని దగ్గరకు ఎప్పటికీ చేరదు. అది శాశ్వతమైన మరణం, నిత్యాగ్ని దండన, రెండవ మరణం అని బైబిల్లో చెప్పబడింది దాని గురించి. అలాంటప్పుడు తన పిల్లలు తనకు కాకుండా శాశ్వతంగా పోతున్నారు అన్న వేదన ఆయనలో ఎక్కువగా మనకు కనబడుతుందండి. కనుక తన పిల్లలలో ఏ ఒక్కరు కూడా నశించవలెనని ఇందట మీరు వాక్య భాగాన్ని చదువుకున్నారు. ఎందుకు ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడట? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాము. అంటే ఎవ్వడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని. నేను అందుకేనండి ఓపిక పడుతున్నాను, ఓర్పు పడుతున్నాను. దేవుడు కోపము లేదా? ఎందుకు లేదు? బహుకోపి, బహుకోపిష్టి ఆయన. ప్రతిరోజు ఆయన కోపం వస్తూనే ఉందండి. ఆయన కోపము రాని రోజు అంటూ ఏమీ లేదు. ఈ నర సమాజాన్ని చూస్తున్నప్పుడు, మనుషులు సమాజంలో ప్రవర్తిస్తున్న విధానాన్ని ఆయన గమనిస్తున్నప్పుడు ఆయనకి ఎంతో వేదన. అలాగని వారిని చంపుకోక వాళ్ళని కాపాడుకోవాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కన్నాడు గనుక. ఆ కన్న మమకారం వారి పట్ల ఆయనకు దీర్ఘశాంతాన్ని వహించేటట్లుగా ఆయన్ని ప్రేరేపిస్తుంది. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? తల్లిదండ్రులు గద్దించకపోవటం, పిల్లలు గమనించేది వాళ్ళ బలహీనత అనుకొని ఇంకా అధికంగా వాళ్ళు దుష్టులుగా మారిపోతే ఎలా? ఏమిటి, కొంతమంది కఠినమైన తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే తప్పు చేస్తే వాతలు పెడతారండి పిల్లలకి. ఎందుకు వాళ్ళకు వాతలు పెడుతున్నారు అంటే వాడి గాయంతో వాడు మారాలి. వాడు ఆ గాయంతో వాడు బాధపడుతున్నప్పుడు ఈ లోపల వాడు కుమిలిపోతారు. వాడు ఏడుస్తున్నప్పుడు ఏ తల్లిదండ్రుల మనస్సు కరగదు చెప్పండి? పిల్లలు ఏడుస్తున్నప్పుడు మన కళ్ళ ముందు మనమే కొట్టాం వాళ్ళని, మనమే దండించాం వాళ్ళని. కానీ దండించిన తర్వాత వాడు ఒక మూలకు పోయి వాడు కుమిలిపోతూ ఏడుస్తున్నప్పుడు మరలా మన కోపాన్ని అంతటిని పక్కన పెట్టేసి కాసేపట్లో మరలా వాడిని ఒడిలోనికి చేరదీస్తాం. ఒరే నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దురా, ఎందుకురా నువ్వు దెబ్బలు తింటావు అంటాం కదా మన పిల్లలతో. దేవుడు కూడా అలాగే అంటున్నాడండి. ఆయన మాటలతో మిమ్మల్ని గద్దించాలి అనుకుంటున్నాడు, చిన్నిగా మిమ్మల్ని హెచ్చరించాలి అనుకుంటున్నాడు. ఒకవేళ మీకు ఏమైనా తీరని గాయం కలిగితే ఆయన లోపల బాధపడిపోతున్నాడండి. ఆయన విలాపవాక్యములు 3వ అధ్యాయం చూడండి ప్రియులారా, 33వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు, అంటే మనకి, ఆయన పిల్లలుగా మనకి విచారమైన బాధైన కలుగజేయడు. ఏమండి, ఎంత స్పష్టముగా దేవుని యొక్క ఒక తండ్రి మనసు ఒట్టిపడుతుంది చూడండి దేవునిలో. ఆయన కావాలని ఎవరిని
దండించడట, కావాలని ఎవరి మీద కోపపడ్డట, బాధ కలుగు చేయడట. అంతే కదండి, తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లల్ని కావాలని వాళ్ళ గాయం చెయ్యం. వారి మార్పు కోసం ఎలాగైతే మనం గాయం చేస్తున్నామో దేవుడు కూడా అంటున్నాడు, నేను హృదయపూర్వకంగా చేయటం లేదర్రా, కానీ ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు? నేను ఓర్పు వహిస్తున్నాను మీ మార్పు కోసం, కానీ అది నా బలహీనత అనుకుంటే ఎలా? నాకేమీ కావటం లేదు అని అనుకుంటే ఎలా? దుష్టులు ఏమనుకుంటారట? పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడు. కీర్తనల గ్రంథం చూడండి, దీనికి మనుష్యుల రెస్పాన్స్ ఎలాగుందో చూడండి. దేవుడేమో మనల్ని పోగొట్టుకోకుండా, నరకానికి జారిపోనివ్వకుండా పట్టుకుందాము, కాపాడుకుందామని ఆయన ప్రయత్నిస్తుంటే మనుష్యులు ఎలాంటి స్వభావాన్ని తెచ్చేసుకున్నారో చూడండి. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 4వ వచనం ప్రియులారా, 10వ కీర్తన 4వ వచనం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడే అని అనుకుందురు, అసలు దేవుడే లేడు అని వారు ఎల్లప్పుడూ అనుకుంటారటండి. వారు భయము మానుకొని ప్రవర్తిస్తున్నారు. ప్రియులారా, ఈరోజు ఎంతోమంది సమాజంలో నరహంతకులైన వాళ్ళు, దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు, దోషులైన వారు ఉంటున్నప్పటికీ ఎందుకు దేవుడు చూస్తూ సహిస్తున్నాడు, భరిస్తున్నాడో తెలుసా? వారిని కోల్పోకూడదని. సిలువలో ఒక దొంగవాడు ఉన్నాడు, మీకు తెలుసు. ఆయన బ్రతుకు కాలం అంతా కూడా దుష్టుడుగానే బ్రతికాడు, బందిపోటు దొంగగానే బ్రతికాడు, ఎంతోమందిని చంపాడు. కానీ సిలువలో ఆ చివరి క్షణం, తన ప్రాణాన్ని కోల్పోయే ముందు తన కుమారుడితో అతని మనస్సు మార్పును చూసి మారాడండి. సిలువలో దొంగ మారాడు. ఆ మార్పులో యేసుక్రీస్తు వారు ఆయనతో అన్న మాట మీ అందరికీ తెలిసినదే, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావయ్యా. వెరీ గుడ్, నీలో మార్పు వచ్చింది కనుక. అంటే మారితే పరలోకం, మారకపోతే నిత్య నరకం. కనుక ప్రతి మనిషి పట్ల లాస్ట్ దశ, చివరి దశ వరకు ఏమండి, మనం ప్రేమించిన వాళ్ళకి ఎవరికైనా ఒక తీరని రోగం వస్తే డాక్టర్లు చెప్పేశారనుకోండి, ఏమండి ఇక ఈయన బ్రతకడండి అని, ఎలాగూ చనిపోవాలి, అలాగని మీరు చంపేసుకోగలరా? చెప్పండి. మనం చంపుకోలేమండి. అతడు బ్రతికినంత కాలము బ్రతికించడానికి ప్రయత్నం చేయండి. దానికోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాం, లక్షల రూపాయలు వ్యయం చేస్తాం మనం, కాదా? ఎందుకు? అతని మీద మనకున్న ప్రేమ. సరే, ఎలాగో చనిపోతాడు లేండి, కానీ చనిపోయినంత వరకు అయినా సరే అతన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు. వైద్యం చేయండి డాక్టర్ గారు, బ్రతికించే ప్రయత్నం చేయండి. ఒక మనిషిగా మనమే మన వారి పట్ల ఇంతటి మనస్సు, మమకారంతో నిండిపోయి మనం మాట్లాడితే దేవుడు అంతేనండి, అంతకన్నా గొప్పవాడు. మనందరి ఆలోచనల కన్నా ఉన్నతమైన ఆలోచనలు ఆయనవి. ఎందుకు మన పట్ల ఇన్ని ఆశలు పెట్టుకున్నాడు తెలుసా? మన విలువ ఆయనకు తెలుసు గనుక. అవునండి, మన విలువ తెలిసిన వాడు దేవుడు. మనకి దేవుడు విలువ తెలీదు, ఆయన చేసిన ప్రకృతి విలువ తెలీదు, చేసిన దేవుని విలువ అంతకన్నా మనకు తెలీదు. అందుకే ఈరోజు ఆయన చేసిన ప్రకృతిని యథేచ్ఛగా వాడుతున్నాం, నాశనం చేస్తున్నాం, కల్మషం చేస్తున్నాం, కలుషితం చేస్తున్నాం మనం. కానీ దేవుడు అలాంటి వాడు కాడండి. ఒక్కడు కూడా అంటున్నాడు చూడండి, ఒక్కడు ఎవ్వడునూ నశింపవలనని ఇచ్చయింపక. అందరూ మారాలి నాయన, అందరూ మారాలి. అందుకే కదా నేను ఓర్పు వహిస్తున్నాను. దేవుని పిల్లలారా, ఎందుకు మన పైన ఇంత మమకారం? ఎందుకంటే బంధం పెంచుకోవడానికి ఆయనకు వేరొకరు లేరు గనుక. దేవునికి భార్య ఉందా? ఆమెతో ఆయన తన సంతోషాన్ని పంచుకోవటానికి లేదు. ఇతర బంధువర్గం ఏమైనా లేదు. ఇతర దేవుళ్ళు ఏమైనా ఆయనతో పాటు ఉన్నారా? లేరండి. ఆయనకు ఉన్న ఏకైక బంధం
పిల్లలైన మీతోనే, మనతో. ఎందుకంటే మనం కావాలని కోరుకున్నాడు ఆయన. మనం కావాలని కోరుకున్నాడు. మన కోసం, ఈ జన్మనివ్వటం కోసం అలిసిపోయినంతగా కష్టపడ్డాడండి ఆయన. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం చూసాం. సృష్టి నిర్మాణం, మొదటి దినము, 2వ దినము, 3, 4, 5, 6 దినాలు ఆయన కష్టపడ్డాడండి. విశ్రాంతిలోకి ఎందుకు వెళ్ళాలి ఆయన? అంటే విశ్రాంతి తీసుకునేటంతగా ఆయన కష్టపడ్డా? ఎవరి కోసం ఈ కష్టం చెప్పండి? ఎవరి కోసం అయ్యా నువ్వు ఇంత కష్టపడిపోతున్నావు? నా వారసులు, నేను కనబోయే నా పిల్లల కోసం. మనం ఇప్పుడు పుట్టాం సృష్టి ముగింపులో కదండి. అన్నీ తన పిల్లల కోసం సిద్ధం చేశాడు అని అనుకున్న తరువాత కదా మనిషికి జన్మనిచ్చాడు, మనకి రూపాన్ని ఇచ్చాడు. ఎన్ని రోజులు అనుకుంటున్నారు అవి? 6 రోజులు. కాబట్టి ఈ భూమి యొక్క గంటల ప్రకారంగా 24 గంటల ఒక రోజు కాదండి. ఇట్స్ నాట్ అన్ ఎర్త్స్ డే. అది భూదినం కాదు. ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడిన దినాలు విశ్వచక్రపు దినాలు. అస్తమయమును ఉదయమును కలుగుగా మొదటి దినమాయను. అప్పటికి సూర్యచంద్రులు లేరు. అస్తమయం ఉదయం ఎలా కలిగింది? అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినమాయను. అవి కోటాను కోట్ల సంవత్సరాలండి. 4వ రోజు కదండి సూర్యచంద్ర నక్షత్రాదులు పుట్టాయి. అప్పటి వరకు భూమికి దినం లేదు. మరి విశ్వానికి దినం ప్రారంభం నుంచి ఆరంభమయ్యాయి. అవి ఎన్ని కోట్ల సంవత్సరాలు. విశ్వంలోకి వెళ్ళిపోతుంటే అండి టైం లెంత్ పెరిగిపోతుంది, చాలా పెద్దది. ఇంత పెద్ద కాలంలో ఎంత ఎక్కువ కష్టాన్ని పెట్టి ఇన్ని కోట్ల సంవత్సరాలు ఒక్కొక్క రోజు కష్టపడి 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 తాను నరుల కొరకు చేసినదంతయు వెరీ గుడ్, చాలా బాగుంది అని సర్టిఫై చేసుకున్నాడట. ఆయనే చేశాడు. ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? లేరు కదా. కనుక ఆయనే చూసి వండర్ఫుల్, నా పిల్లల కోసం చాలా మంచి ఇల్లును కట్టానే. ఏంటా ఇల్లు? ఈ విశ్వం చాలా మంచిది అని అనుకొని, సరే ఇక నేను పిల్లల్ని కన్నానుగా, విశ్రాంతి తీసుకుంటాను. 2వ అధ్యాయంలో ఉంటుందండి ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆకాశం భూమి వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినముల్లోగా సంపూర్తి చేసి ఒక టైం పెట్టుకున్నాడట. ఈ టైంలో నేను కంప్లీట్ చేసేయాలనుకున్నాడు. తాను చేసిన తన పని అంతటి నుండి ఇంకా నేను విశ్రాంతి తీసుకుంటాను. ఏమండి, విశ్రాంతి అవసరమా ఆయనకి? ఎవరి కోసం కష్టపడ్డాడు? ఈరోజు ఒక కుటుంబానికి ఒక యజమానిని చూడండి. ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఉదయాన్నే వెళ్ళిపోతున్నాడు, రెక్కలు మొక్కలు చేసుకొని. ప్రతి కుటుంబ యజమాని పడుతున్న కష్టం ఎవరి కోసం మీరు ఆలోచించండి. ఆయన గర్భాన పుట్టిన పిల్లల కోసం కాదా? ఈరోజు మనమంతా మనుష్యులుగా ఎదిగా మీ సమాజంలో ఉన్నాము అంటే మనల్ని మన కన్న తల్లిదండ్రులు కష్టపడి పెంచారు. కాదనగలరా మీరా మాట? మీకు కష్టము తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. నా పిల్లలకి కష్టం తెలియకూడదండి, నేను పడుతున్న కష్టం నా పిల్లలు పడకూడదండి, నేను పడుతున్న పేదరికం లేమి నా పిల్లలు అనుభవించకూడదండి. అందుకే కదండి మనం అన్నిటినీ ఆస్తులు సమకూర్చి పెడుతున్నాం పిల్లలకి. అందుకు పిల్లలను సుఖపెట్టడం కోసం తండ్రి కష్టపడిపోతుంటాడండి. ఎందుకు కష్టపడుతున్నాడు? కన్నాడు గనుక, నాలో నుంచి వచ్చిన వారసుడు గనుక, వాడు నావాడు. మీలో నుంచి వచ్చిన వాని కోసం మీకు ఎంత ప్రీతి ఉంటే మరి మనమంతా ఎవరిలో నుంచి వచ్చిన వారం? మనమంతా ఎవరం? సాక్షాత్తు దేవుని పిల్లలం, బిడ్డలం. యెహోవాకు ఎవరు మనం? మనం ఎవరండి? యెహోవాకు బిడ్డలము. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మొదటి వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు
బిడ్డలు. ఎవరిని బిడ్డలు అంటారు? కన్నవారిని కదండి అంటాం. ఎవరైతే మనల్ని కన్నారో, మనం ఎవరినైతే కన్నామో వాళ్ళనే కదా బిడ్డలు అంటాం. వీడు నా బిడ్డ. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయనకు పిల్లలు. మరి కన్న పిల్లల కోసం ముందుగా ఏం చేశాడు ఆయన? ఏమండి, నూతనంగా వివాహమైన జంట నెల తప్పింది అని తెలిసిందనుకోండి, వెంటనే భర్తను పిలిచి చెప్తుంది, ఏమండి మీకు ఒక శుభవార్త, నేను నెల తప్పాను. అంటే మనకు వారసుడు రాబోతున్నాడు. అంతేనండి. ఇక ఇద్దరు భార్యాభర్తలు అప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు ఇక తమ కోసం వాళ్ళు ఆలోచించడం మానేసి ఎవరి కోసం ఆలోచించడం ఆరంభిస్తారు తెలుసా? అమ్మాయి పుడతాదా, అబ్బాయి పుడతాడా, పుడితే ఎవరికి ఏ పేరు పెడదాం? సరే, ముందు మన బాబుగాడికి ఏం కావాలి చెప్పు, అమ్మాయి అయితే ఏం కావాలి చెప్పండి అని మనం 9 నెలలు ఇంకా తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటున్నప్పుడే బయట అన్నీ మనకు వచ్చేసాయి. ఒక ఉయ్యాలు వచ్చేసింది, బట్టలు వచ్చేసాయి, మనకి ఆహార పదార్థాలు సిద్ధమైపోయాయి, మనకు కావలసిన బొమ్మలు సిద్ధమైపోయాయి. ఎందుకు చేస్తున్నాం? మన వారసులు మనలో నుంచి రాబోతున్నారు. మరి దేవుడు మనము వారసులము గనుక మనము రాకముందే ఈ చక్కటి విశాలమైన ప్రపంచాన్ని సృష్టించాడండి. ఇందులో మీకు ఏది లేదు చెప్పండి, ఏది తక్కువైంది చెప్పండి. మనకు ఎదురుగుండా కనబడుతుంది చంద్రమండలం, దగ్గరగా ఉన్న గ్రహం అదే ఉపగ్రహం. అక్కడికి వెళితే అంటే ఒక చుక్క మంచినీరు లేదు, ఒక విత్తనం వేస్తే మొలిచే నేల కాదది, ఇక పీల్చే ప్రాణవాయువు లేదు అక్కడ. దగ్గరగా, మనకు దగ్గరగా ఉన్నది. అంటే ఈ భూమిని మనిషి కోసం ఎలా చేశాడు అని యోబు గ్రంథంలో చెప్పాడు తెలుసండి. 37వ అధ్యాయం యోబు గ్రంథం 12-13 వచనాలు చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12-13 వచనాలు. ప్రియులారా, ఆయన వలన మరలా ఆయనే నడిపిస్తూ నరులైన మనకు నివాస యోగ్యముగా, చంద్రమండలం మీద ఉంటే గాలిలోకి చచ్చిపోదాం మనం పుట్టగానే. నరులకు నివాస యోగ్యమైన భూగోళము అంటున్నాడు చూడండి. అంటే ఈ భూమిని నీకు అనుకూలంగా మలచడానికి ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు నీ తండ్రి కష్టపడ్డాడు. ఆయన కష్టం ఏమైనా నీకు తెలుసా? నీ నేల, నువ్వు కష్టపడి దున్నిన నేల పండకపోతే రైతు ఏం చేసుకుంటాడండి? పురుగుల మందు తెచ్చుకొని తాగేస్తారు. ఎందుకండి? నేల పండటం లేదు, వర్షం కురవటం లేదు, పంట చేతికి రావటం లేదు, నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది అంటే, నువ్వు తొలకరి వాన రాకముందే నువ్వు నేలను దున్ని విత్తనాలు చల్లి వాన కోసం కనిపెడుతున్నావే, తొలకరి వాన రావాలి అని. ఆ అనుకున్న వాన సమయానికి రాకపోతే రైతు తీసుకునే నిర్ణయం ఏంటి? నా కష్టం అంతా కూడా వృధా అయిపోయిందండి, ఇక నేను ఎందుకు బ్రతకాలి అని. ఎంతమంది రైతులు పొలాల్లో ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు మనం వినలేదు చెప్పండి? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు. ప్రియులారా, నీ కష్టం ఫలించకపోతేనే చావాలి అనుకుంటున్నావే, నీ కష్టం నీ చేతికి రాకపోతేనే అసలు బ్రతకే కూడదు అనుకుంటున్నావే. మరి దేవుని కష్టం ఏంటి? ఈ నేల కాదండి దేవుని కష్టం. ఇదొక్కటే కాదండి ఆయన కష్టం, అంతకన్నా విలువైనది నువ్వు, మనం, ఆయన చేతి పని అయిన మనం. మనల్ని తన చేతులతో చేశాడు. మనల్ని ఎలా చేశాడు? ప్రకృతిని మాటతో చేశాడు ఆయన. కానీ మనల్ని తన స్వహస్తాలతో నిర్మించాడు కదా. ఏమండి? ఇంత స్వహస్తాలతో చేసిన నువ్వు తన చేతికి అందకపోతే ఏమండి? ఏమవ్వాలి? ఆ తండ్రి ఏమవ్వాలి చెప్పండి? ఆయన కష్టం ఏమవ్వాలి చెప్పండి? ప్రాణం తీసుకోవడానికి ఆయన ప్రాణం పోయేది కాదు కదా, నిరంతరము జీవించే ఉన్నవాడైన దేవుడు కదా ఆయన. చావని దేవుడికి విముక్తలా నువ్వు ఆయన కొరకు బ్రతకకపోతే, నువ్వు ఆయన కొరకు ప్రయోజనకరంగా మారకపోతే, నీ బ్రతుకు ఆయనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోకపోతే ఆయన ఏమనుకోవాలి? ఎంతమంది పిల్లలను చేశానే, ఎందుకు చేశాను నేను చావాలి. చావలేడండి ఆయన. చావ రాక
మనుషుల యొక్క అవిధేయతను భరిస్తూ సహిస్తూ అనుభవిస్తూ ఉన్నాడండి ఆయన. ఆయన ఎవరి కోసం బాధపడుతున్నాడు? ఏమండి, ఆయన ఎవరి కోసం దిగులుతో ఉన్నాడో తెలుసా? ఈ చెట్ల కోసం, ఈ నేల కోసం, ఈ సముద్రాల కోసం, కొండల కోసం కాదండి. ఆయన బాధపడుతుంది, వేదన పడుతుంది మన కోసం. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. మనుషులు ఎందులో గొప్పవాళ్ళయ్యారు? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఎందులో గొప్పవాళ్ళు అయ్యారు? మనం కన్న పిల్లలు మన ఉద్దేశాలు నిలబెట్టడంలో గొప్పవాళ్ళు అయితే, వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్ మై డాటర్, శభాష్ అంటాం. దేవుడు తన స్వరూపం ఇచ్చారు కదా మనకి. మనం ఎవరి పోలిక? సాక్షాత్తు దేవుని పోలిక. మనందరిలో ఉన్న ఆత్మలో ఆయన పోలికే. ఆయన పోలికను స్వయంగా పొందిన మనం ఎందులో గొప్పవాళ్ళు అయిపోయారట? చెడుతనములో. భూమి మీద గొప్పవాళ్ళుగా మారిపోయారా మీరు? మీ హృదయంలో తలంపులు కూడా చెడిపోయాయా? అందుకు నరులను చేసినందుకు యెహోవా సంతాపం. ఎందుకు బ్రతికున్నాను నేను? సంతాపం ఎవరి కోసం ప్రకటిస్తారు? చనిపోయిన వాళ్ళ కోసం కదా. అంటే తన పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకొని కన్నాడో, ఆశలు నిలబెట్టనప్పుడు, నువ్వు పొలాన్ని దున్ని ఆ పంట చేతికి రానప్పుడు రైతు చావాలనుకుంటున్నావు కదా. మరి దేవుడు భూమి మీద తన స్వరూపాలుగా నాటిన మనం ఆయన చేతికి పంటగా అందరానప్పుడు ఏమవ్వాలి? ఆయన మనస్సు తన హృదయములో నొచ్చుకునేను అంటున్నాడు. చూడు, నొచ్చుకోవటమా? ఏమండి, ఇన్ని కోట్ల లక్షల జీవరాశులు చేసినప్పుడు ఏ జీవరాశి కోసం ఆయన బాధపడలేదండి. చెట్లు చేసినందుకు బాధపడలేదు, నేల చేసినందుకు బాధపడలేదు, పక్షులు, పురుగులు, జంతువులు చేసినందుకు ఆయనకు బాధ లేదు. కానీ తన పోలికలో కన్న తన పిల్లల కోసం వచ్చిందండి ఆయనకి మనోవ్యధ. మనుషులు గనుక మనకు గుండె ఉంటుంది గనుక వినరానిది, వినకూడది మన పిల్లల కోసం వింటే ఒక తండ్రి కుప్పకూలిపోతాడు, ఒక తల్లి కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఆ గుండె తట్టుకోలేకపోయింది. దేవుని గుండె గట్టిది గనుక చావు ఆయనకు రాదు గనుక బ్రతుకుతూ రోజు చచ్చిపోతున్నాడు ఆయన. ప్రతిరోజు మనుష్యులుగా ఆయనకు అవిధేయులైన పిల్లల కోసం రోజు నలిగిపోతున్నాడండి ఆయన. ఎవరు తెలుసుకున్నారు చెప్పండి ఆయన కష్టాన్ని? ఆయన కష్టం నీకు అర్థమయ్యిందా? ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడు దీని వెనక ఎంత కష్టంతో చేశాడో ఈ రోజైనా మనిషి ఆలోచిస్తున్నాడా? లేదండి. చేసిన దానిని అనుభవించడానికి అలవాటు పడ్డాడే గాని దీని వెనుక నా తండ్రి కష్టం ఉంది అని అర్థం చేసుకున్న కొడుకేనండి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చగలడు. ఏమిటి, తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా కొనిచ్చేటప్పుడు పిల్లలు ఎలాంటి మనసుతో ఎదగాలో తెలుసా? ఇది మా నాన్నగారు సంపాదించినదండి, నేను చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఇది మా అమ్మ కష్టపడి వండిందండి, దీన్ని నేను పారవేయకూడదు. దాని విలువ తెలిసినప్పుడే పిల్లలు తల్లిదండ్రులకు లోబడేవారుగా, విధేయులుగా ఉంటారు. అదే తల్లిదండ్రుల యొక్క కష్టం మీద లెక్క లేకపోతే పారబోస్తారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు, ఖర్చు చేస్తారు, నష్టపరుస్తారు. ఈరోజు సమాజం ఎలా ఉందండి? ఎవరికి అర్థమైంది చెప్పండి? దేవుని కష్టం, కోటాను కోట్ల సంవత్సరాల కష్టం మనిషి కోసమని. ఆ కష్టం ఒకవేళ ఆయన చేజారిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో. కమాన్, లైట్స్ ఆఫ్. ఈ పాటలో చూద్దామా? చూశారు కదా మన తండ్రి కష్టం. ఎంత కష్టపడి చేసిన ఈ లోకంలో ఆయన అనుభవించడానికి ఈ ప్రకృతి కాదండి. ఈ ప్రకృతిలో ఏది ఆయనకు అక్కర్లేదు. మణులు, మాణిక్యాలు, బంగారాలు, గనులు, నా ఇవేవి ఆయనకు అక్కర్లేదు. ఆయనకు కావలసింది ఒకే ఒక్కటి, తన ఆస్తి. ఏంటి ఆస్తి? మనకి ఈ భూమి ఎకరాల ఆస్తి. మనకి భూమి మీద మణులు, గనులు మనకు ఆస్తులు. కానీ దేవుడికి మనమే తన ఆస్తి. ఈరోజు భూమి మీద కలలు కన్న తన పిల్లలు,
తన కోరిక నెరవేర్చినప్పుడు, ఆయనకు విధేయులు కానప్పుడు మన తండ్రి పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే ఆయన మాటలు ఆలకిస్తే జాలి పడతామండి మనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు. ఎవరిని ఆలకించమంటున్నాడు? తన పిల్లలతో కదా. ఆలకించండరా పిల్లలారా అని చెప్పాలి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి ఎంత పెద్దవాళ్ళుగా చేశానే, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు చేసింది ఎవరు? జంతువులు కాదండి, మృగాలు కాదండి, పక్షులు కాదండి, స్వయాన్న తన స్వరూపంలోను తన పిల్లలే చేశారు దేవుని మీద తిరుగుబాటు. 4వ వచనం, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. నేను వద్దా మీకు? నేను వద్దా? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడినే నేను. నన్ను మీరు అనరాని మాటలు అంటున్నారే, దూషిస్తున్నారే, నోటికి ఎంత వచ్చిన మాట అంత అంటావా? ఆయనను విడిచి తొలగిపోయారటండి. నిత్యము తిరుగుబాటు చేసే పిల్లలుగా మారిపోయారటండి. ఈరోజు ఎవరు దేవునికి లోబడే వాళ్ళుగా ఉన్నారు చెప్పండి? ఈ సమాజంలో దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని ఆయన కొరకు బ్రతికే పిల్లలు ఈ రోజున ప్రపంచంలో, ఈ తరంలోని 800 కోట్ల మందిలో ఎంతమంది మీరు చెప్పండి? వారందరిని చూసినప్పుడు తన గోడు బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆకాశంతో చెప్పుకుంటున్నాడట. ఆకాశమా, నువ్వైనా వింటావా నా గోడు? భూమి, నా పిల్లలను మోస్తున్నావే, నువ్వైనా వింటావా నా మనస్సులోని ఆవేదన? నా మీద తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు. ఏమండి, ఈరోజు కని పెంచి పెద్దవారుగా చేసిన తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలైన వారు ఈరోజు వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టలేదు మీరు చెప్పండి? అలా విడిచిపెట్టిన వాళ్ళని ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవేదన చూడండి అర్రా. ఏమండి, ఒడిలో కడుపులో నెలలో దరబడి ఉన్న నాటి నుంచి, బయట పడిన నాటి నుంచి నీ తల్లి తండ్రి అరచేతుల మీద ఎత్తుకొని పెంచారే. ఏమండి, మనం అంతా అలా పెంచబడిన వాళ్ళమే కదా. ఎవరు గాలికి వదిలేశారు చెప్పండి మనల్ని? ఈరోజు మనమంతా ఎంత గొప్పగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు వాళ్ళ చేతుల మీద, గుండెల మీద పెరిగిన వాళ్ళం మనం. అలా పెంచకుండానే ఎంత గొప్పవాళ్ళం అయిపోయామా? వాళ్ళు కష్టపడి తిండి పెట్టకుండానే ఎంత ఉన్నతంగా మారిపోయామా? ఇంత ఆరోగ్యవంతులుగా మనం ఉన్నామా? ఆలోచించండి. అలాంటిది కనిపించిన తల్లిదండ్రులు ఒక భార్య రాగానో, లేదంటే నీకు అధికారం రాగానో, లేదంటే వాళ్ళ వృద్ధాప్యంలోకి పోగానో వాళ్ళు భరించటం ఏంటి? ఈ ముసలావిడ దగ్గర వాసన వస్తుందండి. ఎంతోమంది ఈరోజు తల్లిదండ్రులు అసహించుకునే పిల్లలు లేరా? ఏంటి, తల్లి దగ్గర ఏమొస్తుంది నీకు? ముసలి వాసన. రే, నువ్వు పుట్టినప్పుడు పురిటి వాసన భరించిందిరా, అవునా? నువ్వు పక్కన తడిపినప్పుడు ఆ వాసనను భరించాడు రా తండ్రి. తన గుండెలను తడిపినప్పుడు, అవునా? నీ పక్కలో అన్నిటినీ సమకూర్చి పెట్టాడే. ఆ రోజు నిన్ను కడిగి శుభ్రం చేసి నీకు కావలసిన భోజనాన్ని పెట్టి ఆ తల్లి తండ్రి రుణం తీర్చుకోవా నువ్వు? తీర్చుకొని ఎందరో దుష్టులు, దుర్మార్గులు తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో పోతున్నారు తప్పించి ఆఖరికి తల్లిదండ్రులైన వారు వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టేస్తున్నారే. ఈరోజు దేవుడు కూడా అదే గతి పట్టించింది ఈ సమాజం. కోపం వస్తుంది ఆయనకి, ఏం చేయగలడు? పిల్లల్ని చంపుకోలేడుగా. మారాలి. ఒరే నాన్న, నువ్వు నన్ను దూషించినా, నువ్వు నన్ను వెక్కిరించినా, నువ్వు నన్ను కాదన్నా, చివరకు నువ్వు నన్ను కాదని నువ్వు దూరంగా వెళ్ళిపోయినా నా మనసంతా నీ మీదే ఉందయ్యా, నా మనసు నీ మీదే పెట్టుకున్నానయ్యా. దేవుడు అంటున్న మాట అండి. దేవుని మనస్సు చూస్తారా బైబిల్లో? ఏమండి, విదిన్ ఫ్యూ మినిట్స్ విడిచిపెట్టేస్తాను. మొదటి రోజు కదా, ఆలస్యం అయింది. రేపు వీలైతే 10 గంటలకి విడిచిపెట్టుకుందాం. తొందరగా వచ్చేస్తాను నేను కూడా 7 గంటలకి. నేను 7 గంటలకి సిద్ధపడి ఉన్నాను మీకోసం ప్రియులారా. దేవుడు అంటున్న మాట, ఆయన ఏమంటున్నాడో తెలుసు? అపోస్తుల కార్యాలు చూడండి, 17వ అధ్యాయంలో చెబుతున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనంలోని 26వ వచనంలో చివరి మాట చూడండి. ఆయన మనలో అని ఉంటుంది చూడండి. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసుకుంటున్నావేమో, దూరం పెడుతున్నావేమో, నువ్వు దేవుని కాదనుకుంటున్నావేమో, నువ్వు దేవుణ్ణి పట్టించుకోవటం లేదేమో, కానీ ఆయన నీకెంత చేరువుగా ఉన్నాడో తెలుసా? ఆయన మనలో
ఆయన ప్రేమించిన వారికి ఉందండి అక్కడ మాట. ఆయన మనలో తాను ప్రేమించిన వారికి దూరంగా ఉండేవాడు కాడు ఉందని ఎవనికి అని ఉన్నదా? ఎవనికి. నువ్వు దుష్టుడిగా ఉన్నా, నువ్వు దుర్మార్గురాలుగా ఉన్నా నీతోనే ఉండాలనుకుంటున్నాడండి. పిల్లలు తల్లిదండ్రులు ఎంత కాదనుకున్నా పిల్లలు వద్దనుకుంటుంటారు. ఒరే నాన్న, నన్ను ఎక్కడికి బయటికి పంపించదురా, అరుగు మీద అంత చోటు ఇరా, నేను ఉంటాను నీ దగ్గరే, నీ పంచన పడి ఉంటాను రా, నా మనవడు మనవరాలను చూసుకొని ఉంటానయ్యా, నీ ముఖం చూస్తూ ఉండిపోతానయ్యా, నన్ను దూరం పంపకయ్యా. అదే కదండి ఈరోజు తల్లిదండ్రుల, వృద్ధ తల్లిదండ్రుల గోడు, ఆవేదన. నువ్వు కూడా ఈరోజు ఆ స్థితికి వెళతావు. మనం ఏదో ఒక రోజు వృద్ధులుగా మారిపోతాం. మరి నీ పరలోకపు తండ్రి లేదా? ఆయనకే ఫీలింగ్స్ లేవనుకున్నావా? అసలు నీకున్న ఫీలింగ్స్ అన్నీ ఆయన నుంచి వచ్చినవే. నీవు ఈరోజు అనుభవిస్తున్నా అన్నీ కూడా ఆయన గుణం నుంచి వచ్చినవే. అలాంటిది నువ్వు కాదనుకొని అవిధేయుడుగా, అవిధేయురాలుగా నువ్వు మారిపోతున్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? నా పిల్లల్ని విడిచి నేను ఉండలేనండి. ఆయన మనలో ఎవరికి నీ దూరముగా ఉండువాడు కాడు. నువ్వే కావాలి, నీతోనే ఉండాలి. ఏమంటే నిజంగా ఉంటాడా? ఈ మంచి మాట చూపించి ముగిస్తానండి ఈ రాత్రి. 40 ఏళ్ళు ఇశ్రాయేలుడు తన పిల్లలని చెప్పాడే, వాళ్ళ చేతుల్లో ఎక్కించుకున్నాడండి. మనం ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరి వచ్చి 3 గంటలు కలదు. నా ముఖం చూడండి ఎలా జిడ్డు పట్టిందో, చెమట. ఏమండి, కూర్చునేందుకు కాళ్ళు వాపులు, అలసట. కానీ తన పిల్లలైన ఇశ్రాయేలీలు కట్టండి 40 సంవత్సరాలు బట్టలు మాయలేదటండి. ఎక్కడైనా ఇశ్రాయేలు బట్టలు తుక్కున్న సందర్భం చూసారా బైబిల్లో? ఏమండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు పోషించానయ్యా నేను తండ్రిని. వారి వస్త్రములు పాతగెళ్ళలేదండి. అంటే ఏసిన జత ఉతుక్కోవాల్సిన పని లేదు. చెమటెక్కితే కదండి. ఏమంటే ఏసీ రూమ్లో కూర్చుంటే ఎందుకు చెమట పడుతుందండి చెప్పండి? వారి బట్టలు పాతగెళ్ళలేదట, వాళ్ళ కాళ్ళకు వాపులు కూడా రానివ్వలేదంట. మసాజ్ చేశాడా? కాళ్ళకు వాస్తే కింద పిల్లలతో అంటారు, అరే నాన్న కొంచెం కాళ్ళు నొక్కరా, కాళ్ళు పీకుతున్నాయి, మసాజ్ చేయరా, రక్త ప్రసరణ లేదు. మరి వాళ్ళు ఇన్ని లక్షల మంది కాళ్ళు వాపు రాకుండా ఉండాలంటే తన పిల్లల కాళ్ళను ఆయన ఒత్తాడండి. వాపులు రాకుండా తన చేత్తో ఒత్తాడండి ఆ మహానుభావుడు. అలా అర్థం చేసుకుంటారా? ఎదిగిన తర్వాత నువ్వు ప్రమాదాన బారిన పడితే, నువ్వు మంచాన పడితే నీకు సేవలు చేసేది ఎవరో? నీ తల్లి, నీ తండ్రి, నువ్వు కట్టుకున్న భార్య. నువ్వు లేలేనప్పుడు భుజాన చేయి వేసుకొని నడిపించేది వాళ్ళే. మరి దేవుడు నడిపించడం అనుకుంటున్నావా? తమ కాళ్లకు వాపులు రానివ్వలేదటండి. 19వ వచనం. వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప, ఓ ప్రేమ పొంగిపోతుందటండి వాళ్ళ మీద. వారిని విడిచిపెట్టలేదట. మార్గము గుండా వారిని తోడుకొని పోయి, ఈ మాట జాగ్రత్తగా ఉండండి, పగలట మేఘస్తంభముగా దారిలో వారికి వెలిగించుటకు, రాత్రి అగ్నిస్తంభమును వారికి పైనుండి వెలిగించుటకు. అంటే చలి రాకూడదే, ఎండెక్కి తిరిగి చెమట పట్టకూడదట, రాత్రిపూట చలేస్తే నీకు చలి రాకూడదట, అందుకు అగ్నిస్తంభం అంట, పగలు మేఘస్తంభం అంట, నీడ చల్లటిది, కూల్ ఏసీ వాతావరణం. వారి పైనుండి, ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. అంటే అవి ఎందుకు నిలబడ్డాయి? అవి ఉన్నాయా? ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? ఈ మాట చూడండి, చాలా మంచి మాట, నాకు నచ్చిన మాట అండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 45. నిర్గమాకాండం 29వ అధ్యాయం 45 వచనం ఏమంటున్నాడు చూడండి ఆ మాట. నిర్గమాకాండం 29వ అధ్యాయం 45 వచనం అండి. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడినై ఉంటాను. నేను వారి మధ్య నివసించి అంటున్నాడు చూడండి. వారి మధ్య నివసించి. ఎక్కడున్నాడు దేవుడు? మీరు అనుకున్నారు దేవుడు పరలోకంలో కూర్చున్నాడు సింహాసనం మీద, అక్కడ సుఖభోగాలతో అనుభవిస్తున్నాడని మీరు అనుకున్నారు కదా. పిల్లల అరణ్యంలో ఉంటే తండ్రి ఎక్కడ ఉంటాడండి చెప్పండి? మీ పిల్లలు రోడ్డు మీద చూస్తే మీరు ఇంట్లో పడుకుంటారా? కాదే. వాడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు వాడికి ఏ ప్రమాదం పొంచి ఉంటుందని ప్రతి క్షణం మీ 2 చేతులు కౌగిట రూపంలో వాడు చుట్టూ పెట్టుకొని వాడు ఎటు తిరుగుతే అటు పక్క తిరుగుతున్నారే. ఏంటది?
వాడితో మీరుంటున్నారు. ఏమండి ఏమండి ఈ మాట చూడండి, ఎంత మంచి మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఆయన ఏమంటున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు ఒక ఇంటిలోనైనను నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. ఎక్కడున్నాడట? మీరు అనుకుంటున్నారు దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఈరోజు దేవుళ్ళు అంతా ఎలా ఉన్నారు చెప్పండి? మనుషులు అనుకునే దేవుళ్ళు అక్కడ గానా బజానా, నర్తకిలు, ఏమండి భోజన విలాసాలు. దేవుడు అంటే అది కాదయ్యా. దేవుడు అంటే సుఖభోగాలు అనుభవించేవాడు కాడు. దేవుడు అంటే తన పిల్లల కోసం 24 గంటలు పరితపించిపోవాడు. హీజ్ రియల్ గాడ్. అది ఎవరో కాదు, ఆర్ ఫాదర్, మన తండ్రి యెహోవా. హీజ్ అ రియల్ ఫాదర్. అందుకే యేసు ఒకటే మాట అన్నాడు, భూమి మీద తండ్రిని ఎవరికి పేరు పెట్టొద్దు, మీరు పెడితే ఒకే ఒక్కడికి ఆ పేరు చెందాలి, అది నా తండ్రి అయిన దేవుడికి చెందాలి. ఎందుకంటే ఆయన చూసినట్లుగా ఎవరండి చూశారు ఈ లోకంలో? గుడారములో ఉన్నాడటండి. అయ్యో, నా పిల్లల గుడారంలో ఉంటే నేను పరలోకంలో ఏం చేస్తాను? నాకొద్దు ఈ సుఖాలు, వద్దు ఈ సింహాసనం వద్దు, నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను. అదే ఇందాక మనం చదువుకున్న మాట. ఏమని? ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మీ పిల్లలు ప్రేమిస్తే ఎలాగైతే 24 గంటలు మీ పిల్లలతో ఉండాలని మీరు కోరుకుంటారో, దేవుడు అంతకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు కనుక ఎప్పటికీ మనతోనే ఉన్నాడండి ఆయన. ద్వితీయోపదేశకాండం 32:10. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో కూడా వారిని కనుగొని ఆవరించి అంటున్నాడు. చూడండి, ఆవరించి పరామర్శించి. నాన్న ఎలా ఉన్నా ఏముంది, ఏం కావాలరా మీకు, ఏం కావాలి? పరామర్శించి తన కనుపాపవలే కాపాడేటండి. అది ఇశ్రాయేలు మాట అనుకున్నారా? మరి ఈరోజు మీరు ఉదయాన్నే లేచి మరలా మీ పనులన్నీ పూర్తి చేసుకుని మంచం మీదకి వెళ్ళిపోయి గుర్రు పెట్టి నిద్రపోతున్నారే, అది ఎవరి దయ? నువ్వు ఇంటి క్షేమంగా చేరావు అంటే ఎవరి కనుపాపగా నిన్ను కాపాడాడు తెలుసా? ఆయన కనుపాపగా. నువ్వు ఇంటికి వచ్చి తింటున్నావే ఈ వేళ్లతో ఆహారం, ఆయన సెలవు లేకుండా ఒక పూట భోజనం చేయగలరు ఇంతకు మీరు? ఆయన అనుమతి లేకుండా మీరు ఒక పూట భోజనం చేయలేరేటండి. అంటే ఈరోజు మీరు తింటున్న తిండి, పీల్చే గాలి, తాగే నీరు, అనుభవించే సుఖాలు ఆయనవి. ఎన్ని సుఖాలను దేవుడు ఇచ్చి తనకున్న సుఖాలను విడిచిపెట్టి మీకోసం ఈ భూమి మీద సంచరిస్తున్నాడే. నేను వారి మధ్య నివసించి సంచరించును. మీరు అనుకుంటారు దేవుడు పరలోకంలో ఆయన నివసిస్తున్నాడేమో అని. నో నో నో, అపార్థం చేసుకుంటున్నారా? దేవుడు మనస్సు మీకు అర్థం కాలేదు. దేవుడు మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, మీలోనే సంచరిస్తున్నాడు. ఇంత గొప్పగా ప్రేమిస్తున్న ఆ తండ్రి పట్ల మనుషులు చూపుతున్న కృతజ్ఞత ఏంటి చెప్పండి? ఆయన దీర్ఘశాంతానికి మనం ఇచ్చే ప్రతిఫలం ఏంటి చెప్పండి? తిరుగుబాట, అవిధేయత, ఆయన కంట కన్నీరా? నో, వద్దండి. ఈ లోకంలో ద్రోహులేని పిల్లలుగా మనం బ్రతకకూడదు. ఆయన మనస్సులో వేదన ఏంటో తెలుసుకుని ఆయన సంతోషపరిచే పిల్లలుగా ఉండాలి. ఎలా ఆయన సంతోషపరచాలో సీక్రెట్ రిపోర్ట్ చెప్తాను. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మా కోసం ఎన్నో ఎన్నో సృజించి కష్టించి కోటాను కోట్ల సంవత్సరాలు మా మార్పు కోసం ఎదురు చూస్తున్న మా ప్రియమైన కన్న తండ్రి, నిన్ను చాలా ప్రేమిస్తున్నామయ్యా. మనుష్యుల ప్రేమలో నిజం లేదు, మనుష్యుల ప్రేమలో కల్మషం ఉంది, కానీ మీ ప్రేమ స్వచ్ఛమైనది తండ్రి. ఆ ప్రేమకు ప్రతిరూపాలుగా పుట్టిన మేము మీకోసం ఏమీ చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాం నాయన. ఈ సన్నిధిలో మమ్మల్ని క్షమించండి అయ్యా. మీ పిల్లలు విన్నారు మీ మాటలు, వారి హృదయాలను తెరవండి, మీ వైపు వాళ్ళని ఆకర్షించండి. ఇదిగో రాత్రిపూట ఇంటికి వెళుతున్నారు, క్షేమముగా అందరినీ వారి వారి గృహాలకు చేర్చండి. రేపటి దినం మరలా మరిన్ని శ్రేష్టమైన మీ మనస్సులోని అనేక విషయాలను మేము ఛేదించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, పిల్లలందరూ కలిసి పేదలుగా చేసిన ఈ కృషి ప్రయాసం వృధా కాకుండా
మీ కృప అందరిపైన విస్తరించి 100 రెట్లు ప్రతిఫలాన్ని కష్టించి త్యాగం చేసి సహకరించిన పిల్లలందరికీ వారి కుటుంబాలకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.